ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ మరలా వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉందా లేదా? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన మనతో స్పందించడానికి ఆంధ్రప్రదేశ్ గౌడ కార్పొరేషన్ చైర్మన్ శివరామకృష్ణ గారు మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి, ప్రత్యర్థులందరూ కూడా కలిసికట్టుకు వస్తున్నారు. ఈ రోజు కేవలం ఒంటరిగా పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ విజయం ఉండబోతుందా? అసలు ఏం చెప్తారు ఈ యొక్క పరిపాలన? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయటం అంటే జనం మొత్తం మా వైపు ఉన్నారు. జనం లేనటువంటి రాజకీయ పార్టీలు పొత్తులతో జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కష్టాలు తెలుసుకొని తీర్చినటువంటి పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందో, ఏ హామీ ఇచ్చిందో హామీని అమలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మాకు ప్రజలతోనే పొత్తు ఉంటుంది, కానీ మిగిలిన రాజకీయ పార్టీలతో పొత్తు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆ విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు చెప్పారు. ప్రజలు కూడా 2019లో ఈ విధమైనటువంటి తీర్పునే ఇచ్చారు. 2019లో కూడా మేము ఎవరితో పొత్తు పెట్టుకుని వెళ్ళా. మా పొత్తు నేరుగా ప్రజలతోనే ఉంటుంది. బీసీకి సంబంధించి ఈ రోజు ఇన్ని కార్పొరేషన్ ఉన్నాయంటూ కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళే తెలిసింది. చాలా మంది డైరెక్టర్లు కూడా నియమించారు. ఈ రోజు ఇంతమంది వ్యవస్థ తీసుకురావడానికి బీసీలకు సంబంధించి ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల అభ్యున్నతి కోసం పనిచేసేటటువంటి పార్టీ. ఈ ముఖ్యమంత్రి దేశంలోనే బీసీలుగా ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చేయనటువంటి కార్యక్రమాన్ని, బీసీల పట్ల నిబద్ధతని, బీసీల పట్ల బాధ్యతని, ప్రేమని ప్రదర్శించినటువంటి ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున 139 బీసీ కులాలను కలిపి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆ కార్పొరేషన్ల ద్వారా బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని నిలిపి, వారికి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సాధక బాధకాలని తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఈ కార్పొరేషన్లు పనిచేసినాయి. పర్యవసానంగా ఈ రోజున బీసీల సంఖ్య చట్టసభల్లోకి పంపించడానికి ఏ విధంగా పెరిగిందో యావత్తు ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యపడేటటువంటి అంశం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతిగా ఇప్పటికే ప్రజలు గుర్తించారు. ఆ గుర్తించిన విధంగానే దాన్ని ప్రతిబింబించే విధంగా బీసీల శాసన సభకు పంపించేటటువంటి అభ్యర్థుల్ని ఎక్కువ మొత్తంలో ఇటు శాసనసభకి అటు పార్లమెంట్కి పంపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ గా మిమ్మల్ని నియమించారు. మీ యొక్క కృతజ్ఞత ఏం చెప్పదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నాకు గౌడ కార్పొరేషన్ చైర్మన్గా, ఈ రాష్ట్రంలో చైర్మన్స్ 56 కార్పొరేషన్లు ఏర్పాటైతే దాంట్లో మాది గౌడ కార్పొరేషను. తొలి గౌడ కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. గతంకి వెళ్తే 2009లో స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో పెద్ద ఎత్తున యువ శాసనసభ్యుల్ని ఈ రాష్ట్రంలో అవకాశం ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లు పెట్టడం ద్వారా బీసీల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని మరొకసారి వారి తండ్రి గారు ఏ విధంగా అయితే యువ శాసనసభ్యుల్ని ఇచ్చారో, యువకులుగా ఉన్నటువంటి నాయకుల్ని గుర్తించి కార్పొరేషన్ చైర్మన్స్గా బాధ్యతలు అప్పచెప్పడంతో పాటు బీసీల్లోకి వెళ్ళి పనిచేసి వాళ్ళలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అన్నిటినీ కనుక్కొని ప్రభుత్వానికి చేరవేసి వాటిని పరిష్కరించే దిశగా పనిచేయమని చెప్పడం, ఆదేశించడం జరిగింది. మేము సంపూర్తిగా మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు నిర్వర్తించాము. ఆ అవకాశం మాకు ఇచ్చారని చెప్పి చాలా సంతోషంగా భావిస్తాం. గన్నవరం అంటే వెంటనే గుర్తు చెప్పారు వల్లభనేని వంశీమోహన్. అంటే ఆయన స్వతంత్ర అభ్యర్థి కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఏం చెప్తారు ఆయన ప్రజల నుండి విధానం? ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. అవతల వైపు నేనే గెలుస్తానంటున్నా యార్లగడ్డ. ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉండదు? వల్లభనేని వంశీమోహన్ గారు
గన్నవరం నియోజకవర్గంలో ప్రజలకి చాలా సన్నిహిత సంబంధాలు కలిగి వారి కష్ట నష్టాల్లో, బాధల్లో, సుఖ సంతోషాల్లో ఉన్నటువంటి వ్యక్తి వల్లభనేని వంశీమోహన్ గారు. వల్లభనేని వంశీమోహన్ గారు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నిత్యం ప్రజలతో కనెక్ట్ అయినటువంటి వ్యక్తి. అనేక కారణాల రీత్యా, నియోజకవర్గ అభివృద్ధి రీత్యా వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పేదల పక్షాన పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశారు. అంటే రాజకీయాల్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పేదలంతా ఒకవైపు, పెత్తందారులంతా ఒకవైపు ఉంటే వల్లభనేని వంశీమోహన్ గారు పేదల పక్షాన్ని నిలబడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019లో గన్నవరం నుంచి అభ్యర్థిగా నిలిచి యార్లగడ్డ వెంకట్రావు 2024 ఎన్నికలకి ధనికుల పట్ల, భూస్వాముల పట్ల, పెట్టుబడిదారి రాజకీయాల పట్ల ఆకర్షితుడయ్యి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు. ఈ వ్యత్యాసాన్ని ప్రజలు, గన్నవరం నియోజకవర్గ ప్రజలు గమనించారు. ఇక్కడ వీళ్ళిద్దరి గురించి మాట్లాడాలంటే వల్లభనేని వంశీమోహన్ గారు ఎన్నికల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఆయన వచ్చి సుదీర్ఘకాలం పాటు సమాజంలో ప్రజలతో కలిసి ఉండి వారి కష్ట నష్టాల్లో కలిసి ప్రయాణం చేసి వాళ్ళ చేత ఎమ్మెల్యే కావాలి వల్లభనేని వంశీమోహన్ గారు అనిపించుకొని ఆయన శాసనసభ్యుడయ్యాడు. యార్లగడ్డ వెంకట్రావు డైరెక్ట్గా 2019లో రావటమే శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాడు. వీళ్ళిద్దరి వ్యత్యాసం గన్నవరం నియోజకవర్గ ప్రజలు గమనించారు. ఈ గన్నవరం నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి వాళ్ళు. వారికి పూర్తిగా అవగాహన ఉంది వీళ్ళిద్దరి పట్ల. కాబట్టి సరైనటువంటి నిర్ణయం తీసుకొని వల్లభనేని వంశీమోహన్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, పేదల పక్షాన్ని నిలిచేటటువంటి అభ్యర్థి అయినటువంటి వల్లభనేని వంశీమోహన్ గారికి మరొకసారి అవకాశం ఇచ్చి హ్యాట్రిక్ శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇస్తారు ఈ గన్నవరం నియోజకవర్గం ప్రజలు అని చెప్పి చెప్తా ఉన్నారు. మళ్ళీ చెప్పండి, రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? వైసీపీ నాయకుడిగా ఎటువంటి వ్యక్తికి ఓటు వేస్తే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి? రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంగా ఒకటే మనం చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. అనేక రాజకీయ పార్టీలకి ఈ రాష్ట్ర ప్రజలు అనేక సందర్భాల్లో అవకాశం ఇచ్చారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా భారీ స్థాయిలో 151 మంది శాసనసభ్యుల్ని, 22 మంది ఎంపీల్ని ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుతెన్నులు, వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, సామాజిక సాధికారిత, మహిళా సాధికారిత, మౌలికమైనటువంటి రంగాలు, విద్య, వైద్య రంగాల్ని అధిక ప్రాధాన్యత ఇచ్చి రాజ్యాంగంలో ఏ విషయాలనైతే సూచించబడినాయో, చెప్పబడిందో, లిఖించబడిందో ఆ అన్ని అంశాలని కూడా తూచా తప్పకుండా అమలు చేయడానికి విద్యా, వైద్య రంగాలు ప్రభుత్వ బాధ్యత అనే కాన్సెప్ట్ని తీసుకొని వాటిని అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతానికి ఇప్పటికి తేడా చూడమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాం. 2019కి ముందు పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు, వచ్చినటువంటి ప్రభుత్వాలు, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన, ఈ ప్రభుత్వం తీరుతెన్నులు అన్నిటినీ కూడా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించమని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ పథకాన్ని ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా, రాజకీయం, కులం, మతం, ప్రాంతం అనే తేడాలు లేకుండా అర్హతే ప్రామాణికంగా తీసుకొని ఇచ్చేటటువంటి సంక్షేమంలో ఎక్కడా కూడా అవినీతి లేకుండా సంక్షేమాన్ని నేరుగా లబ్ధిదారుడు అకౌంట్కి డీబీటీ ప్రాసెస్లో ఇవ్వడంతో పాటు వారిని ఎంపిక చేయడానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని వారి ఇంటి వద్దకే పంపించి మధ్యవర్తులు లేకుండా స్వచ్ఛంగా, నిజాయితీగా, అవినీతి లేకుండా అందించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అంతేకాకుండా సామాజిక కోణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు,
అందరి ఆకాంక్షలకి అభిప్రాయాలకి ప్రతిబింబించే విధంగా అనేక మార్పులు రాజకీయాల్లో తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈ వర్గాలకి రాజకీయాల్లో అవకాశం కల్పించడం, మహిళలకి నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషను, అదేవిధంగా మహిళలకి జిల్లా పరిషత్ చైర్మన్స్ కానీ మేయర్స్ కానీ అనేకమైనటువంటి గొప్ప పదవుల్ని మహిళల్ని కూర్చోబెట్టడం, నామినేటెడ్ వర్కుల్లో మహిళలకు అవకాశం ఇవ్వటం, ఒక పక్కన మహిళా సాధికారత, ఒక పక్కన సామాజిక న్యాయం పేరుతో విద్యా వైద్య రంగాల్ని పేదలకి అందుబాటులోకి తీసుకొచ్చి ప్రభుత్వం నేరుగా అందించటం, సంక్షేమాన్ని నేరుగా అందించడంతో పాటు అన్ని ప్రాంతాలని సమానంగా చూడాలనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానంలో భాగం. మాకు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనేది లేదు. అన్ని ప్రాంతాలని రాష్ట్రంలో సమతూకంతో అభివృద్ధి చేయాలనేటటువంటిది మా ప్రభుత్వ విధానం, లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష. ఆ విధంగా మా పరిపాలన సాగుతుంది. ఈ అన్నిటినీ కూడా ప్రజల్ని గమనించమని, తేడాని పూర్తిగా మనస్ఫూర్తిగా ఆలోచన చేసి గమనించమని చెప్పి మరొకసారి మనవి చేస్తాం. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.